హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ టికెట్ తెలుగు ఛానల్. మీలో చాలా మంది రోజుకు 5 నుంచి 6 గంటలు మొబైల్ వాడుతూ ఉంటారు. ఛార్జింగ్ అయిపోగానే వెంటనే ఛార్జింగ్ పెట్టేస్తారు, మళ్ళీ యాజ్ వెల్ యాజ్ యూజ్ చేస్తూనే ఉంటారు. కానీ మీ ఫోన్ని చివరిసారిగా ఎప్పుడు రీస్టార్ట్ చేశారో మీకు గుర్తుందా? అది 1 వీక్ క్రితమా, లేదు 1 మంతా, లేక కొన్నప్పటి నుండి అసలు రీస్టార్ట్ చేయలేదా? దాదాపు 90% మంది ఫోన్ను ఎప్పుడు రీస్టార్ట్ చేయరు. ఒకవేళ అలా రీస్టార్ట్ చేయకపోతే మన ఫోన్ లోపల ఏం జరుగుతుంది? ఫోన్ ఎందుకు స్లో అయిపోతుంది? బ్యాటరీ లైఫ్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఇవన్నీ ఈ వీడియోలో సింపుల్గా అండ్ లాజిక్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఇప్పుడే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, ది కాన్సెప్ట్ ఆఫ్ రీస్టార్ట్ ఎందుకు చేయాలి? ముందుగా అసలు రీస్టార్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి ఫ్రెండ్స్. మనం రోజంతా వర్క్ చేస్తాం, నైట్ పడుకోకుండా మళ్ళీ తెల్లారితే కూడా వర్క్ చేస్తే మనకు ఎలా ఉంటుంది? కొంచెం వీక్గా ఉంటుంది కదా. అదే రాత్రి హాయిగా నిద్రపోయి మార్నింగ్ లేచి వర్క్ చేస్తే చాలా రిఫ్రెష్మెంట్తో ఎనర్జీ ఉంటుంది అండ్ బాగా చేస్తాం. మన ఫోన్ సిచ్యువేషన్ కూడా అంతే. ఫోన్ ఈటెక్కిన స్లో అయినా చాలా మంది స్క్రీన్ ఆఫ్ చేసి పక్కన పెడతారు. కానీ మీరు స్క్రీన్ ఆఫ్ చేసినంత మాత్రాన బ్యాక్గ్రౌండ్లో ప్రాసెసర్ అండ్ బ్యాటరీ, ర్యామ్ అన్నీ వర్క్ అవుతూనే ఉంటాయి. అంటే మీ ఫోన్ మీరు కొన్నప్పటి నుండి ఒక్కసారి కూడా నిద్రపోనివ్వట్లేదన్నమాట. దాని అలసట తీర్చి మళ్ళీ రీఫ్రెష్ చేసే బటనే ఈ రీస్టార్ట్ బటన్ అంటారు. ఇలా చేయకపోతే ఏమవుతుందో ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్, ర్యామ్ అండ్ క్యాచ్ డేటా క్లీనింగ్. స్లో అవ్వడానికి కారణం ఇవే. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. మనం వాట్సాప్ చూసినా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినా, గేమ్స్ ఆడి ఆ యాప్ని క్లోజ్ చేసినా సరే దానికి సంబంధించిన చిన్న చిన్న కోడ్స్ లేదా టెంపరీ డేటా అంటే అదే క్యాష్ డేటా అంటారు, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి. ఇలా వారాలు తరబడి ఫోన్ని క్లీన్ చేయకపోతే ఆ వేస్ట్ అంతా ర్యామ్లో ఉండిపోతుంది. ఎప్పుడైతే ర్యామ్ ఫుల్ అవుతుందో ఆటోమేటిక్గా మీ ఫోన్ హ్యాంగ్ అవ్వడం, యాప్స్ స్లోగా ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు ఒక్కసారి ఫోన్ రీస్టార్ట్ చేయగానే ఆ వేస్ట్ డేటా అంతా క్లీన్ అయిపోయి ర్యామ్ ఫ్రీ అవుతుంది. అప్పుడు మీ ఫోన్ మళ్ళీ కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. అండ్ సెకండ్, బ్యాటరీ ఇష్యూస్ అండ్ హీటింగ్ ప్రాబ్లమ్స్. ఫోన్ వాడకపోయినా సరే విపరీతంగా హీట్ ఎక్కడం, బ్యాటరీ ఫాస్ట్గా అయిపోవడం. ఇది ఎందుకు జరుగుతుందంటే సాఫ్ట్వేర్ బగ్స్ లేదా గ్లిచెస్ వల్ల కూడా ఉంటుంది. మనం ఏదైనా యాప్ని క్లోజ్ చేసినప్పుడు అది సరిగ్గా క్లోజ్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్లో ఒక లూప్ లాగా రన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ప్రొసెసర్ మీద కొంచెం లోడ్ పడి ఫోన్ హీట్ అవుతుంది. ఆ ప్రాసెసర్ని రన్ చేయడానికి బ్యాటరీ ఎక్కువగా యూజ్ అవుతుంది కాబట్టి బ్యాటరీ డ్రైన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఫోన్ని రీస్టార్ట్ చేయడం బ్యాక్గ్రౌండ్లో ఇరుక్కుపోయిన యాప్స్ అన్నిటినీ ఫోర్స్ క్లోజ్ అయిపోయి ప్రాసెసర్ పై లోడ్ తగ్గుతుంది. దీనివల్ల మీ బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. ఇంకా థర్డ్ వన్, నెట్వర్క్ అండ్ వైఫై కనెక్టివిటీ. ఒక్కోసారి మొబైల్లో సిగ్నల్ ఫుల్గా చూపిస్తుంది కానీ ఇంటర్నెట్ రాదు, వైఫై కనెక్ట్ అవ్వదు, బ్లూటూత్ అనేది ఫెయిర్ కూడా అవ్వదు. ఇలాంటివి మీకు ఎప్పుడైనా జరిగాయా? ఫోన్ ఎక్కువ రోజులు కంటిన్యూస్గా రన్ అవ్వడం వల్ల ఫోన్ లోపల ఉండే మోడెమ్ సాఫ్ట్వేర్, నెట్వర్క్ టవర్స్కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేసి ఇది సెట్ అవుతుంది అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది టెంపరీ మాత్రమే. మీ ఫోన్ రీస్టార్ట్ చేసినప్పుడే నెట్వర్క్ హార్డ్వేర్ మొత్తం రీఫ్రెష్ అయ్యి సిగ్నల్ టవర్కి కొత్తగా కనెక్ట్ అవుతుంది. దీంతో ఇంటర్నెట్ స్పీడ్ పెరిగి కాల్ డ్రాప్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఫోర్త్ వన్, సైబర్ సెక్యూరిటీ అండ్ మాల్వేర్ ప్రొటెక్షన్. గూగుల్, యాపిల్ లాంటి పెద్ద కంపెనీలు కూడా ఫోన్ని రీస్టార్ట్ చేయమని ఎందుకు చెప్తాయో తెలుసా? సైబర్ సెక్యూరిటీ కోసం హ్యాకర్లు మన ఫోన్ని హ్యాక్ చేయడానికి కొన్ని రకాల టెంపరీ మాల్వేర్స్ని, స్క్రిప్ట్లను పంపిస్తారు. ఈ మాల్వేర్ మన ర్యామ్లో కూర్చొని మనం ఏం చేస్తున్నాం, ఏ పాస్వర్డ్స్ కొడుతున్నామని ట్రాక్ చేస్తుంది. ఈ టెంపరీ స్క్రిప్ట్లకి ఫోన్లో పర్మనెంట్గా ఉండే కెపాసిటీ ఉండదు. కాబట్టి మీరు ఫోన్ రీస్టార్ట్ చేయగానే ర్యామ్ అంతా క్లీన్ అయిపోయి ఈ మాల్వేర్ కూడా డిలీట్ అయిపోతుంది. సో మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవడానికి రీస్టార్ట్ అనేది ఒక మంచి చాయిస్ అనే చెప్పాలి. అండ్ ఫైనల్ కన్క్లూజన్ అండ్ ఆల్సో సొల్యూషన్. మరి రోజుకు ఎన్నిసార్లు రీస్టార్ట్ చేయాలి? రోజుకు 10 times చేయాల్సిన అవసరం లేదు. కనీసం వీక్లీ వన్స్ అయినా మీ ఫోన్ని ఖచ్చితంగా రీస్టార్ట్ చేయండి. ఇప్పుడు వస్తున్న ఫోన్లో ఆటో రీస్టార్ట్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని ఆన్ చేసుకుని మీరు నైట్ పడుకునే టైంలోనే పెట్టుకోండి. ఎగ్జాంపుల్ నైట్ 2 AM సెట్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఆ టైంకి అది రీస్టార్ట్ అవుతుంది.
సో వీడియో చూసిన వెంటనే ఒకసారి మీ ఫోన్ని రీస్టార్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరిన్ని మొబైల్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.